వెల్కమ్ టు విజయనగర వంటలో స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఈ రొయ్యని ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా దీన్ని తీసేసి దీని మీద ఉన్న పొట్టు తీయాలి బయటికి. ఈ విధంగా రొయ్యను చేసుకొని దీని మీద ఉన్న నరం బయటికి తీయాలి ఎప్పుడైనా. దీంట్లో ఒక నరం ఉంటుంది, ఇది చూసారా, ఇది దాన్ని తీస్తే రుచి బాగుంటుంది. ఎప్పుడైనా రెండు పక్కల ఉంటుందండి, ఒక పక్కే కాదు. రెండో పక్క నరం కూడా ఈ విధంగా ఉంటుంది. రొయ్యలు మనం ఈ విధంగా పొలిసి తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇది ఈ విధంగా పొలిసి తీసిన దాకా మనం కడుక్కోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఈ విధంగా పొలిసి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది కడుక్కోవాలి శుభ్రంగా. గల్లి చేసి కడిగిస్తే పచ్చి వేసి కడిగిస్తే బాగా తీయాలి. రొయ్యల కూర కోసం మనం శుభ్రపరిచిన ఈ రొయ్యి తీసుకొని ముందుగా పసుపు, కారం, ఉప్పు వేసి కలిపేసి ఉంచుకోవాలి ఒక 10 నిమిషాలు. అలాగే కొద్ది సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఇది కలుపుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. రొయ్యల కూర కోసం కావలసిన పదార్థాలు: నిమ్మకాయలు, పచ్చిమిర్చి, అల్లము, ఎల్లుల్లిపాయలు, అలాగే రొయ్యలు, టమాటా, ఉల్లి, ఉప్పు, కారము, మంచి నూనె, కొత్తిమీర. జగదీశ మా రోజుల్లో ఎలా మెత్త దంచారు, ఎంతకన్నా మెత్త దంచారా? ఎందుకంటే మెత్త దంచారు. రొయ్యల కర్రీ కోసము మనం ముందుగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం. అలాగే మన వాసు తోటలో పండిన గరం మసాలా సామాను, కరివేపాకు, అలాగే ఉల్లి బంగారం కలర్లో వేగిన దాకా వేగించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లము, ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకొని వేయాల. కారం వేయాల. ఇదిగో ఉప్పు వేస్తానండి, గల్లు ఉప్పు వేస్తాను. వేగిన తర్వాత టమాటా వేస్తాను. మనం ఈ విధంగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత ఉంచాలి. ఈ విధంగా వేగించుకున్న తర్వాత ఇందాక మనం మసాలా కలిపేసి ఉంచుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. రొయ్య ఈ విధంగా వేగిన తర్వాత కొద్ది వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్నాక కొంచెం వాటర్ పోసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. వాటర్ వేసి ఉడికించుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. నెల చూసారా ఎలా వస్తుందో, ఒరే కొంచెం చేతులు ఎలా ఉందో. అబ్బా వంటేటా అదిరిపోయిందా. కూర అయిపోయింది. లాస్ట్లోని ఈ కొత్తిమీర కొంచెం ఇలా వేసుకుంటే దీని పట్టు పెట్టి వచ్చకనా. అబ్బా తలకి ఎక్కిపోయిందా, ఇలా రుచి బాగున్నదా.
హాయ్ ఫ్రెండ్స్, రొయ్యల కూర అన్నంలో కలుపుకొని రొయ్యలు పెట్టి తింటే ఉంటుంది సూపర్.